హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మధ్యాహ్నం నుండి వీడియోని షూట్ చేశానండి. ముందుగా బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఈరోజు చిక్కుడుకాయలు టమాటా కర్రీ వండుతున్నానండి. అలాగే మజ్జిగ చారు కూడా చేసుకుంటున్నాను. ఇక్కడ పెరుగులో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు కూర కోసం సిద్ధం చేసుకుంటున్నానండి. ఏమేం కావాలో అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మజ్జిగ చారు కోసం అనేసి తాలింపు వేసుకున్నానండి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి తాలింపు పెట్టుకుంటున్నానండి. తాలింపు వేగేలోపు ఈ కలుపుకున్నాం కదండి మజ్జిగ, దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి కూడా కలుపుకోవాలండి. కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. మనం తాలింపులోనే పసుపు వేసుకుంటే మజ్జిగ చారు కలర్ వస్తుందండి. ఇంతలో అన్నం పొంగొచ్చేసిందండి. మూత తీసేసి కలుపుకున్నాను. ఇక్కడ మజ్జిగ చారుకి తాలింపు కూడా వేగిపోతుంది. తాలింపు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకున్న తర్వాత మజ్జిగను వేసుకోవాలండి. లేదంటే స్టవ్ ఆన్లో ఉండగా మనం మజ్జిగ కనుక వేసుకున్నామంటే మజ్జిగ చారు విరిగిపోతుందండి, ముక్క ముక్కల కింద అయిపోతుంది. ఇది అయిపోయింది కదా, మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కూర కోసం అని చెప్పి దాకా పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. నేను ప్రతి కూరలోని కూడా జీలకర్ర వేస్తానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేసుకుంటున్నానండి. ఇది సిమ్లో పెట్టేసి వేగుతూ ఉంటుంది. ఇంతలో అన్నం కూడా వార్చేసానండి. ఇప్పుడు చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా, ఈ చిక్కుడుకాయలని ఉల్లిపాయలు వేగేలోపు మనం శుభ్రం చేసుకుందాము. ఈ చిక్కుడుకాయలు ఊరి నుంచి అమ్మ వాళ్ళు పంపించారండి. పాదువి చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఇలా తుంచితే చూడండి చాలా లేతగా ఉన్నాయి కదా. ఇవి ఏ మందులు పెట్టకుండా పెంచినవేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. చిక్కుడుకాయలన్నీ శుభ్రం చేసేసుకున్నాం కదా. ఇంతలో ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. దీంట్లో ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నానండి ఉల్లిపాయల్లోని. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత చిక్కుడుకాయలను వేసేసి బాగా కలుపుకోవాలండి. చిక్కుడుకాయలు కూడా కలుపుకున్న తర్వాత చిన్న మంట పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. బాగా మెత్తగా మగ్గిపోతాయి. ఇంతలోపు ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాము. చిక్కుడుకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కారం, మనకి కూరకు తగినంత కారం వేసుకుని వాటర్ వేసుకుని చిన్న మంట పెట్టుకుని కూర ఉడికించుకోవాలండి. ఇదిగోండి, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఈ కూరని. ఇదిగోండి, పక్కన మజ్జిగ చారు కూడా, కూర మజ్జిగ చారు రెండు రెడీ అయిపోయినాయి. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈరోజు పొద్దున్న 2 ట్రిప్పులు బట్టలు వేసానండి. ఒక ట్రిప్ ఆరిపోయినాయి, తీసేసి పక్కన పెట్టేశాను. 2 ట్రిప్ బట్టలు కూడా ఇప్పుడు తీస్తున్నానండి, ఆరిపోయినాయి. వంటగది వైపు కూడా మాకు చిన్న సందులాగా ఉంటుందండి, అక్కడ కూడా కొన్ని బట్టలు వేసాను. అవి కూడా ఆరిపోయినాయి, తీసేస్తున్నాను. ఈ పక్కన వ్యూ కూడా చాలా బాగుంటుందండి. మాకు మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడు ఇది సాయంత్రం అయిపోయిందండి. 2 ట్రిప్పుల బట్టలు కూడా అన్నీ వచ్చినాయండి, మడతలు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. తర్వాత నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.